సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి వచ్చింది ఏంటి? ప్రధానంగా వేతన జీవులకి దక్కినటువంటి ఊరట ఎలాంటిది? ముఖ్యంగా కొన్ని రంగాలపైన పన్నులు మినహాయింపులు, తగ్గింపులు పెద్ద ఎత్తున చేసింది. కాబట్టి దేశంలో ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడానికి ఇది దారి వేస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బడ్జెట్ ఎక్స్పర్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఓవరాల్గా బడ్జెట్ ఎలా వచ్చింది? ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది ఒక డిసైడింగ్ బడ్జెట్, రాబోయేటువంటి వికసిత్ భారత్కి సంబంధించి ఒక రూట్ మ్యాప్ వేసేటువంటి బడ్జెట్ అనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా హోప్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ ఎక్కువ ఉంది. సో ఎలా ఉంది ఈ బడ్జెట్? మన తెలుగు రాష్ట్రాలకి వచ్చినటువంటి వరాలు కానీ, అవకాశాలు కానీ, అసలు మన వైపు చూసినటువంటి దాఖలాలు కానీ ఉన్నాయా? తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్కి కొన్ని వరాలు ఇవ్వడం జరిగిందండి. లైక్ విశాఖ ఉక్కుకి కొంత అలాట్మెంట్, అలాగే అమరావతికి, అట్లాగే పోలవరం ప్రాజెక్ట్కి, వీటన్నిటికీ అలాట్మెంట్స్ చేయటం, అట్లాగే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినా లైక్ రింగ్ రోడ్డు, అమరావతి రింగ్ రోడ్డు, ఇలాంటివి ప్రపోజల్స్ ఉండబట్టి ఈ బడ్జెట్లో మనకి అలాంటివి ఏం కనిపించలేదు. మెయిన్గా స్టేట్ స్పెసిఫిక్గా మనం చూస్తే బీహార్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అయి ఉండొచ్చండి. అంటే మెయిన్గా ఎయిర్పోర్ట్స్ ఎక్కువ డెవలప్ చేయాలని, టూరిజం డెవలప్ చేయాలని, అట్లాగే మకానా బోర్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని బీహార్లో. సో అట్లా బీహార్కి సంబంధించినంత వరకు స్టేట్ లెవెల్గా చూస్తే ఒక బీహార్కే ఎక్కువ, అంటే ఈవెన్ బీహార్ వెనకబడిన రాష్ట్రంగా ఉండటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇందువల్ల బీహార్కి కనిపించింది. ఇంకా ఓవరాల్గా బడ్జెట్ అంటే నేషన్ వైడ్ డిఫరెంట్ అంశాలు, అంటే వివిధ అంశాలు, ట్యాక్స్లు, డెఫిసిట్లు, జీడిపీలు, రకరకాల అంశాలు ఇందులో ఉంటాయి కాబట్టి స్టేట్ లెవెల్లో మనము కేటగరైజ్ చేయలేము. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ కనుక చూస్తే మెయిన్గా ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ కనిపిస్తుందండి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలన్నట్లుగా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చాలా అంశాల్లో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఆ స్టెప్స్, ఆ మెజర్స్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్లో డిస్ప్యూట్ లేకుండా, అంటే గతంలో చాలా డిస్ప్యూట్స్ ఉండేవి, ఆ డిస్ప్యూట్స్ లేకుండా న్యూ ట్యాక్స్ పాలసీని ఒక వారంలో ప్రజెంట్ చేస్తామన్నారు. తద్వారా ఏంటంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకి, అట్లాగే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిస్ప్యూట్స్ మినిమల్గా ఉండేటట్లు, గతంలో ఉండే విధంగా కాకుండా చాలా తక్కువగా ఉండేటట్లు చాలా వరకు ఆ ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. అట్లాగే ఇంపోర్ట్ చేసుకునే కంపెనీస్ కూడా మంత్లీ కాంప్లైన్స్ని ఎత్తివేశారు. మంత్లీ కాంప్లైన్స్లు ఎత్తివేసి ఒక ఎవ్రీ 3 monthsకి వాళ్ళకి కాంప్లైన్స్లు ఫుల్ఫిల్ చేయాలని చెప్పారు. సో అలా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఇంపోర్ట్స్ సంబంధించిన వాటిలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచారు. అట్లాగే న్యూ సెంట్రల్ కేవైసీ 2026లో తీసుకొస్తామని చెప్పారు. అంటే ఈ కేవైసీని సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఆ భాగంలోనే కేఆర్ఏ వచ్చింది. ఈ కేఆర్ఏని కూడా న్యూ సెంట్రల్ కేఆర్ఏని 2026లో తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అట్లాగే చాలా లాస్ని, ఒక 100 లాస్ని డీక్రిమినలైజేషన్ చేశారండి. అంటే కొన్ని నేరాలు చేస్తే జైలు శిక్ష పడుతుంది, దాదాపుగా 100 లాస్ని ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. అంటే ఇది ఒక కొత్త మార్గం ఎంచుకున్నట్టు కనిపిస్తుంది బడ్జెట్. ఓకే, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ, సైబర్ క్రైమ్ లాంటివి కానీ, ఇవి చాలా పెరుగుతున్నాయి. అలాంటి బడ్జెట్లో ఏఐ లాంటి వాటికి, డీప్ టెక్కి, టెక్నాలజీకి సంబంధించి కూడా కొంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి ఈ బడ్జెట్ దారి వేస్తుందా? లేదండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 3 centers ఏర్పాటు చేస్తాం. పర్టికులర్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించిన 3 centers ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అలొకేషన్ చూస్తే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రం చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. సో 500 కోట్ల రూపాయలు అనేది నథింగ్ అనమాట. అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమాత్రం పనికిరాదు. బేసిక్గా ప్రాజెక్ట్స్, రిపోర్ట్స్ తయారు చేయడానికి అలాంటి వాటికి పనికొస్తుంది, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. కానీ రియల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు అమెరికా కానీ, చైనా కానీ చాలా దూసుకుపోయాయి. రీసెంట్గా మనం డీప్ సీక్ చూసాము. అట్లాగే అమెరికాలో చాట్ జీపీటీలు, జెమినీలు, ఇలాంటివి చాలా వచ్చాయి. వాటితో పోటీ పడాలంటే 500 crores అనేది ఈ బడ్జెట్లో ఒక సూత్రప్రాయంగా ఇవ్వడం తప్పించి పెద్ద ఉపయోగం లేదు. రైట్. ఇక ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ అంటున్నారు. సో ఇది జీరో ట్యాక్సా, లేదంటే ఇక్కడ బడ్జెట్ స్టేట్మెంట్లో చూస్తే మాత్రం 4 లక్షల నుంచే 10% క్యాలిక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అందులో వచ్చేటువంటి మినహాయింపులు, రిబేట్లు, ఇవన్నీ ఏ విధంగా చూడాలి?
అంటే మనం ప్లాన్ చేసుకున్నట్లయితే 12 లక్షల దాకా మనం జీరో ట్యాక్స్ పొందొచ్చండి. ఓకే. ఈవెన్ గా ప్లెయిన్ గా మనం డిడక్షన్స్ అలాంటివి ఏమీ అప్లై చేయకపోయినా కానీ 80,000కి మించి పడదు 12 లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. గతంలో కంటే మనకి ఆల్మోస్ట్ ఒక 80,000 to 1 lakh రూపీస్ బెనిఫిట్ ప్రతి స్లాబ్ లో ఉన్న వాళ్ళకి దొరికింది. అంటే 12 లక్షలు పైబడిన స్లాబ్స్ అంటే 8 to 12 వాళ్ళకి 10%, 12 to 16 వాళ్ళకి 15%, 16 to 20 వాళ్ళకి 20%, 20 to 24 వాళ్ళకి 25%. మీరు ఏ స్లాబ్ లో ఉన్నా కానీ అబౌవ్ 8 lakhs మీకు 80,000 నుంచి 1,10,000 రూపాయల దాకా బెనిఫిట్ వస్తుంది. తద్వారా గవర్నమెంట్ కూడా 1,10,000 కోట్ల రూపాయలు మొత్తంగా దేశం మొత్తంగా కోల్పోతుంది ఆదాయాన్ని. మేబీ వాళ్ళు వేరే సోర్సెస్ ద్వారా రీకూప్ చేసుకుంటారు, కానీ డైరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళ పాకెట్స్ లోకి బెనిఫిట్స్ వెళ్ళాలి అని చెప్పేసి. అంటే కన్సంప్షన్ మనం ఈ మధ్య చూస్తే అర్బన్ కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. తద్వారా మనం స్టాక్ మార్కెట్ లో కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అంటే బాగా పడుతూ ఉన్నాయి, వాటి సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ తగ్గుతూ ఉన్నాయి. సో అర్బన్ కన్సంప్షన్ పెంచాలనే దృష్టితోనే ఈ పర్టికులర్ మెజర్ చేసినట్టున్నారు. సో ఎప్పుడైతే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా కొంచెం హయ్యర్ క్లాసెస్ అంటే 12 lakhs to 24 lakhs వచ్చే వాళ్ళకి కొంచెం ఒక 1 lakh రూపీస్ దాకా సేవింగ్స్ అనేవి వాళ్ళ పాకెట్స్ లో డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి అది కన్సంప్షన్ ఉపయోగపడుతుంది. అట్లాగే కన్సంప్షన్ సైకిల్ మళ్ళీ మొదలవుతుంది అని ఆశతో ఇది చేయటం జరిగింది. సో ఓవరాల్ గా ఇది ఒక వెల్కమ్ మూవ్ అండి. అంటే అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మూవ్ వల్ల కొంత మిడిల్ క్లాస్ పీపుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇంకా డిడక్షన్స్ విషయంలో కానీ ఎగ్జామ్షన్స్ విషయంలో కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్కి వాటికి ఒక 1 lakh, 1.5 lakh మాత్రమే ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అలానే లోన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్స్ ఇవేవి కూడా రివైవ్ చేయకుండా కేవలం స్లాబ్ సిస్టంలో మార్పులు తీసుకురావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. ఈవెన్ స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000 తగ్గించడం జరిగింది. సో మీకు యాక్చువల్ గా నిల్ రిటర్న్ ఫైల్ చేయాలంటే దాదాపు 12.75 lakhs దాకా ఉంటుంది. దాని తర్వాత సంపాదించే ప్రతి రూపాయి మీద మీకు ట్యాక్స్ పడుతుంది. ఏదైనప్పటికీ అంటే ఇదివరకు వేరే ఇష్యూస్ ఉండేవండి. అంటే ట్యాక్స్లు కట్టే దాంట్లో డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండేవి. ఆ డిస్ప్యూట్స్ ని కొంచెం ఈజ్ చేసినట్టు కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, టీడీఎస్లు వీటిల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ ఇదివరకు రెంటల్ ఇన్కమ్ లో 22.4 lakhs నుంచే మనం టీడీఎస్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాన్ని 6 lakhs to 7 lakhs పెంచడం జరిగింది. అంటే కొంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగే ఈజ్ అంటే ఈ పర్టికులర్ ట్యాక్స్ విధానాల్లో ఈజ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే టీసీఎస్ విషయంలోకి వస్తే మనము 10 lakhs దాకా ఇప్పుడు ఫారెన్ పంపించి పిల్లల్ని చదివించే వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేశారు. సో తద్వారా ఏంటంటే కొంత కంఫర్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి దొరికినట్టు అర్థమవుతుంది. పర్టికులర్ గా 8 lakhs to 25 lakhs ఇన్కమ్ గ్రూప్ కి. సో ఓవరాల్ గా మంచి మూవ్సే కనిపిస్తున్నాయండి. అంటే కొంచెము బెనిఫిట్స్ డైరెక్ట్ గానే కనిపిస్తున్నాయి. మేబీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ మనకు తెలియదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే మనం పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఈ రోజు జిఎస్టీలు కడుతున్నాము కాబట్టి ఇండైరెక్ట్ గా ఓవరాల్ గా బేస్ పెరుగుతూ ఉంది. మీరు ఓవరాల్ ట్యాక్స్ ఇన్కమ్ కనుక చూస్తే 24 లక్షల నుంచి 28 లక్షల అంటే 4 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. కాబట్టి ఆదాయంలో 1 లక్ష రూపాయలు వాళ్ళు తగ్గించుకున్నట్టు అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు ఆదాయపు పన్నుకు సంబంధించి ఒక స్పెషల్ బిల్లు కూడా ప్రవేశపెడతాం అంటున్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి అంశాలతో దాదాపు క్లారిటీ వచ్చేసినట్టేనా? ఇంకేమన్నా క్లారిటీ వచ్చే అవకాశం, అంశాలు ఆ బిల్లులో ఉండడానికి స్కోప్ ఏమైనా ఉంటుందా? ఉంటాయండి, చాలా అంశాలు ఆ బిల్లులో పొందుపరుస్తారు. అంటే జనరల్ గా ఈ రోజు ఏంటంటే మెయిన్ హెడ్లైన్స్ మనము అతనే చూస్తున్నాము. వీటిల్లో కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని క్లారిఫికేషన్స్ అన్ని కూడా రేపు ఫైనల్ బిల్లు 1 week లో వస్తుంది అంటున్నారు. కాబట్టి ఆ బిల్లులో చాలా డీటెయిల్డ్ గా మొత్తం అన్ని విషయాలు పొందుపరుచుంటారు. సో అప్పుడు ఆడిటర్స్ కూడా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ట్యాక్స్ ప్లానింగ్ అవన్నీ కూడా అప్పుడు అందరికీ అర్థం అవుతుంది. సో ఇంకొకటి ట్యాక్సెస్ విషయంలో కానీ అలానే బడ్జెట్లో ఎక్కువ మంది సామాన్యులు చూసేది ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి అనే దాని మీద ఎక్కువ ఆలోచన, ఆశ ఉంటుంది. సో ఈ బడ్జెట్ అటువంటి కంపారిజన్స్లో ఎలాంటి ఈక్వేషన్స్ ఇచ్చింది? అంటే ఇదివరకు లాగా మనకి కొన్ని సిగరెట్లు, కాస్మెటిక్స్ ఇట్లా న్యూస్ లో వచ్చేవి. ఇప్పుడు ఇట్లా వాటి మీద స్పెసిఫిక్ గా మాట్లాడలేదండి బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో మనకి ఇన్ఫ్రా రంగంలో ఎలాంటి చేయబోతున్నారు, అగ్రికల్చరు మెయిన్ కొన్ని థీమ్స్ తీసుకున్నారు. అగ్రికల్చరు, పవర్ సెక్టారు,
అట్లాగే ఇంకా మెడికల్ సంబంధించింది, హెల్త్, ఇలాంటి రంగాల మీద ఫోకస్ చేయడం జరిగింది. చిన్న చిన్న విషయాలు లైక్ కాస్మెటిక్స్ లేదా సిగరెట్స్ ఇట్లాంటి టాపిక్స్ బడ్జెట్ స్పీచ్ లో మనం వినలేదు డిస్కషన్ లో. మెయిన్ గా మెడికల్ ఫీల్డ్ లో తీసుకుంటే 10,000 సీట్స్ మెడికల్ సీట్స్ పెంచుతామని చెప్పడం జరిగింది. అట్లాగే మెడికల్ ఇన్ఫ్రా కూడా భారీ ఎత్తున పెంచబోతున్నారు. అట్లాగే అగ్రికల్చర్ విషయాల్లో చాలా బిల్స్ తీసుకొస్తున్నారండి. సో ధనధాన్య, కిసాన్ ధనధాన్య యోజన ఇలాంటి పిఎంవి చేస్తున్నారు. అట్లాగే మ్యారిటైమ్ తీసుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి దాదాపు 25,000 crores అలాట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇట్లా ఒక్కొక్క కీ రంగాలు, అంటే పవర్ సెక్టార్ లో తీసుకుంటే న్యూక్లియర్ పవర్ తీసుకురాబోతున్నారు. అంటే 2047 కల్లా 100 GW ప్లాన్ చేస్తున్నారు. సో న్యూక్లియర్ రియాక్టర్స్ తీసుకురావటం, అదేమన్నా ప్రమాదాలు జరిగినా వాటి కాంపన్సేషన్ చేయడానికి దానికి తగ్గ ప్లాన్స్ అన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. సో అట్లా ఒక్కొక్క రంగాన్ని ప్రత్యేకంగా ఒక్కొక్క రంగాన్ని తీసుకొని వాళ్ళు చేయటం జరిగిందండి. అలాగే ఇన్ఫ్రా రంగంలో 11 లక్షల కోట్ల రూపాయలు స్పెండ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా బడ్జెట్ డిపెండ్ అయ్యి గోల్డ్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది, ₹1,00,000 వెళ్ళిపోతుంది, ఇలాంటి చర్చలు చాలా జరిగినాయి గత వారం రోజులుగా. ఏంటి అటువంటి ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కానీ, సిల్వర్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కానీ, లేదా స్టాక్ మార్కెట్ పడిపోవడాలు లేవడాలు కానీ అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి ఈ బడ్జెట్తో? ఈ బడ్జెట్ లో మనము గోల్డ్ రేట్స్ అంటే ఆల్రెడీ మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం. అంటే గోల్డ్ రేట్స్ కూడా మన రీసెంట్ గా 83,000 దాకా రావడం జరిగింది. సో గోల్డ్ రేట్ అనేది బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉండదండి. బేసిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ సినారియోస్ ని బట్టి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అంటే జియో పొలిటికల్ వరీస్ పెరిగినా కానీ, లేకపోతే ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ కంటే ఆ యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగితే అప్పుడు ఈ గోల్డ్ రేటు స్థిరంగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటే ఫాస్ట్ గా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటే గోల్డ్ సైకిల్ ఒకటి కనిపిస్తుంది క్లియర్ గా. ఇంకా గోల్డ్ మీరు అన్నట్లు ఇంకా మంచి నెంబర్స్, అంటే 90,000, 1 lakh రూపీస్ ఈజీగా మనము అచీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ సంవత్సరంలో 2025లోనే. కాబట్టి బడ్జెట్ కి గోల్డ్ కి పెద్ద లింక్ చేయలేం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన ట్యాక్స్ పేయర్స్ కొంత ట్యాక్స్ సేవ్ అయితే కూడా కొంత ఆలోచన గోల్డ్ కొందాము, లేకపోతే మనకి అన్ని ఫార్మ్స్ లో ఇప్పుడు గోల్డ్ దొరుకుతుంది కాబట్టి, ఫిజికల్ ఫార్మ్, డిజిటల్ ఫార్మ్స్ లో. సో అట్లా కూడా స్పెండింగ్ గోల్డ్ మీదకి వెళ్ళే ఛాన్స్. రైట్. థ్యాంక్ యూ అండి. ఇది అనాలిసిస్. బడ్జెట్కి సంబంధించి మనం చూస్తే కనుక చాలా అంశాలని ఈ బడ్జెట్ టచ్ చేసింది. అయితే రాబోయే రోజులకి, ఫ్యూచర్కి సంబంధించినటువంటి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చేటువంటి బడ్జెట్గా దీన్ని చూడాలని ఈదర రామకృష్ణ గారు చెప్తున్నారు. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వేతన జీవులకి, మధ్యతరగతి వర్గాలకి ఉపశమనం ఇచ్చేటువంటి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులో మరింత ఎలాబరేటెడ్ డిస్కషన్స్కి అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక గోల్డ్ రేట్స్ పైన, ఇతర అంశాలపైన, ఫ్లక్చుయేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడడానికి సందర్భం కాదు. కానీ బడ్జెట్లో ఇచ్చినటువంటి ఉపశమనాల ద్వారా మార్కెట్లో కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి మాత్రం ఆస్కారం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.